ఆ, చెప్పండి. ఉమ్, ఏం పేరు? నీ పేరు కుర్మయ్య. నాకు బాగానే పరిచయం. చెప్పు. ఆయన కూడా అందరికి తెలియదు. నా పేరు కుర్మయ్య, గోలపల్లి గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యవసాయమే చేస్తా. ఉమ్, ఇప్పుడు పల్లీలు కూడా పండిస్తా, వరి పండిస్తా. ఆ, తర్వాత పెసులు కూడా పోయినసారి పెసులు మినుములు కూడా పండిస్తా, ఆ, కంది కూడా పండిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 క్వింటాల దాకా పల్లీలు కూడా మన మిల్లు పట్టించాం. ఉమ్, దేశీ విత్తనాలు కొంచెం తక్కువనే ఆర్ఎన్ఆర్ వేస్తున్నాము. ఇక ఈసారి ఆర్ఎన్ఆర్ దేశీదే కాదు. విత్తనాలు అడుగుతున్నారు. ఉమ్, ఈసారి ఇక కొంచెం కొంచెం మార్పు వస్తుంది జనాలు అక్కడ తినడానికి. దేశీ విత్తనాలు ఎక్కువ అడుగుతున్నారు. కొంచెం వాళ్ళు ఏవైతే ఇష్టపడతారో ఆ విత్తనాలు పెడితే బాగుంటుంది అనేది. సరే. నువ్వయ్యా? అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాములు, మంతన్గోడు. నేను జీసీ విత్తనాలు అంటే నవారా ఇంకా వస్తుంది. మిర్చి పెట్టిన, 1/2 ఎకరా ఇంటికి పది వరకు పెట్టాను మిర్చి. 1 ఎకరా నవారా పెట్టిన సార్. బాగానే వచ్చింది. మా వాళ్ళు శశి గారు సార్ చేపించడం వల్ల విలేజ్ లో కూడా 10 మంది చేస్తున్నారు ఆల్రెడీ. మీరు కూడా వచ్చింది సార్ ఆ రోజు. మీరు వచ్చి కూడా చెప్పింది మొత్తం పర్వాలేదు, మంచిగా. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. నేను గత సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేసినట్టు మైసూరు మల్లి కానీ సార్ దగ్గరే ఒడ్డు తీసుకుపోయి ముందు వేసినప్పుడు నార పెరగలేదు, హైట్ కూడా తక్కువనే ఉంటే ఎగతాళి చేసిండ్రు అంత రైతులు కూడా, ఇదంతా కాని పని అని. ఆ తర్వాత మరి నాటేసిన తర్వాత గోమూత్రం, అది జీవామృతం అవన్నీ చల్లిన తర్వాత అయితే మంచి దిగుబడి వచ్చింది నాకు. నేను ఎకరా చేస్తే 23 బస్తాలు అయింది, 50 కేజీలది. మామూలుగా నేను అన్ని చేసినా కూడా 26 బస్తాలు అవుతుంది. అంటే ఒక 3 బస్తాలు మాత్రమే తక్కువైంది. ఇది మంచి రేటు కూడా ఉంటుంది. అమ్ముకోకపోయినా మన ఇంటికి మంచి బియ్యం అయితే మంచి రుచికరం ఉండదు తినడానికి. ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా తింటుంటారు బియ్యం. చెప్పు. నా పేరు సురేష్, నా కాలంకెళ్ళి. నేను 5 ఎకరాల పొలం ఉంది, ఆర్ఎన్ఆర్ వేసేవాడిని. అయితే మొత్తం మందుల దగ్గరనే పండించేవాళ్ళం. ఒక అడుగు ముందుకేద్దామని ప్రకృతి వ్యవసాయం చేయాలని శ్యామ్ ద్వారా ఒక అడుగు ముందుకేద్దామని వచ్చాను. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. నువ్వు నాన్న అలే చెప్పు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఎందుకోసం వచ్చినావు? మనము ఇప్పుడు బస్కి వెళ్ళాలని అనుకుంటున్నాం, ఏదో ఊరికి. ఏ బస్ అంటే ఆ బస్ వెళ్ళలేము కదా. మనకు తెలియాలా ఎక్కడికి వెళ్ళాలా అనేది తెలిస్తే మనం ఈజీ. అచ్చా. గుడ్. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసిందంటే అసలు ఆయన ఇక ఎట్లా పోతాడంటే, ఇక మన వయసు వచ్చేసరికి ఇక అందరికంటే ముందు ఉంటాడు కదా. మనం ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాం, ఇంకా తెరవలేదు, తెరవాలని అనుకుంటున్నాం. ఇంకా నువ్వయ్యా? గానుగా ఉంది కదా, నడుస్తుందా మంచిగా? సరే, ఓకే. అవునవును, తెలుసు. కాదరు ఆయన విజయరామ వచ్చినప్పుడు వచ్చినాం కదా. సరే, ఇంకా మనం అసలు చదివే అవసరం లేదే, చెప్తున్నా. ఇక చదువు, ఇగో మనం ఈ ఏజ్ లో ఇక చదువు అవసరమే లేదు. మన పని కూడా చదువు కంటే ఎక్కువ. అవునా? అసలు మీకు చెప్తే పరిశాన్ అవుతారు అసలు. ఒక ఆమె మొన్న కలిసినాము, ఆమె పేరు మహాదేవమ్మ, ఇంకో ఆమె కుర్మమ్మ. విత్తనాలు శుద్ధి చేయడంలో ఎక్స్పర్ట్. ఒక డిడిఎస్ సంస్థ అని ఉంది ఆమె. దానిలో విత్తనాలు అన్నీ, మనం వెనకటికి విత్తనాలు అన్నీ మంచిగా తీసి పెట్టుకుంటుంటే మీ కుండలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో పెడుతుంటుంది, తెలుసు కదా. కొన్ని అయినా తెలుసు. ఆ విధంగా ఆమె చేసి మాకు, మేము ట్రైనింగ్ పోతే ఆమె క్లాస్ 3 గంటలు చెప్పింది. ఆమె మాటలు ఇవి నచ్చి ఏం చదువుకోలే, రాయడం కూడా రాదు, చదవడం కూడా రాదు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర వరకు వెళ్ళింది.
ఇప్పుడు అన్ని దేశాలకు తిరిగి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఏంటి నిజంగా మనము ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని అంత చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. నాకు 50 దాటింది, నీకు 50 దాటింది. ఇక మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు, ఆయన అయితే మరీ చిన్న. దీని గురించి ఎందుకు తెలుసుకోవాలా? ఫస్ట్ ఏమేమి ప్రాబ్లం ఉండొచ్చు? ప్రాబ్లం చెప్పండి. భూమి సారం తగ్గిపోతుంది, ఇంకా అనారోగ్యాలు వస్తాయి సార్. అనారోగ్యం, ఇంకా విష పదార్థాలు కలుస్తున్నాయి, ఇంకా దిగుబడి పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. కరెక్ట్. ఇంకా భవిష్యత్ తరాలకు భవిష్యత్. అసలు నేను చెప్పాలనుకునే అన్నీ కూడా మీరే చెప్పారు మొత్తం. ఇంకా ఏమి ఇక దాచలేదు దానిలో. ఇంకో సైడ్ ఇవి కాకుండా పొల్యూషన్ అవుతుంది. భూమి, నీరు, గాలి ఇవన్నీ పొల్యూషన్ అవుతుందా? మరి అవన్నీ ఎక్కడికి పోతాయి? మనకే వస్తాయి. మనం ఏం చేస్తే అవన్నీ మనకే వస్తాయి, వేరే వాళ్ళ ఎవరికి పోవు. మనం అనుకుంటాం ఇక్కడ మందు వేస్తే అరే దానికి ఇష్టం అని అనుకుంటట్టు లేదు. 100% ఆ మందు ఇప్పుడు రేపో లేకపోతే ఇంకొక రూపంలోనో లేకపోతే ఆ గింజలు వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళ ఇంటి పిల్లని మనం చేసుకున్నా అని ఆ రూపంలోనో మనకు వస్తూనే ఉంటుంది. వచ్చి ఆఖరికి ఏమవుతుంది? అనారోగ్యం. ఇప్పుడు మనం మనిషి పుట్టుకతో ఉన్నామనంటే మెయిన్ మనకు ఈ పుట్టుక లక్ష్యం ఏంటి అని మాట్లాడుకుందాం. ఏంటి మన లక్ష్యం? మంచిగా సంతోషంతో ఉండాలి, అవునా? సంతోషంతో ఉండాలా, హెల్తీగా ఉండాలా. ఈ రెండు మరి దేంతో వస్తాయి? ఈ రెండు ఇంతకుముందు మనం అనుకుంటుంటే ఓన్లీ పైసలతో వస్తాయని అనుకుంటున్నాం, అవునా? పైసలు సంతోషాన్ని ఇస్తున్నాయా? కానీ మనకు తెలుసుకోవట్లేదు. మంచి సంతోషం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం మంచి ఆహారం తింటే చాలు, సంతోషం ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. కొంచెం ఎక్కువైనా తక్కువైనా. ఇప్పుడు మనము కనీసం ఇంతమంది రైతులు ఉన్నారు కదా, విత్తనాలు మనం తయారు చేసుకునే విధానం కూడా మనం మర్చిపోయినాం. వెనకటికి విత్తనాలు ప్రాణం కంటే ఎక్కువ తో సమానంగా చూస్తుంది. ఎక్కువ ఇప్పుడు ప్రాణం ఎక్కువనా విత్తనం ఎక్కువ అంటే వాళ్ళు విత్తనమే ఎక్కువ అని అంటుండే. ఎవరైనా విత్తనాలు తీసుకుపోవాలంటే వాళ్ళకి పర్మిషన్ లేకుండా తీసుకుపోతే వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ ఉంటుంది. అంత పకడ్బందీగా మన వాళ్ళు, మన తాతలు ముత్తాతలు ఇవన్నీ పెద్ద వ్యవస్థను తయారు చేసి పెట్టింది. మనల్ని ఏం చేసిండ్రు అని అంటే ఇది మంచిది కాదు, ఇదేదో మూఢనమ్మకం, ఈ విత్తనాలు కాదు, బయట ఇంకా ఎక్కువ వస్తాయి, అవి ఇచ్చి ఇవన్నీ రోగాలని మనకు నింపి పెట్టేసింది. అందరికీ ఇంట్లో ఒక్కరు కూడా రోగం లేకుండా కనిపిస్తలేదు మనకి, అవునా? ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు రోగిష్టి అయితే ఉంటాడు ఏదో రకంగా. మరి మనము ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? పెద్దయినా ఇంకో మాట చెప్పిండు, మనం నెక్స్ట్ జనరేషన్ని కూడా మంచిగా చూసుకోవాలా అనేది కూడా దీనిలో ఉంది. ఎట్లా? మనము వెనకటి వాళ్ళు ఈ భూమిని సారవంతం చేసే పనుల్లో అన్ని మైక్రోబ్స్ కానీ, వానపాములు కానీ, పురుగులు, పుట్టలు, చేమలు, చీమలు ఇవన్నీ కూడా పక్షులు ఇవన్నిటిని పొలంలో ఉంచుకుంటుండే. కోళ్ళు, కుక్కలు అన్నిటిని కూడా ఉంచుతుండే. అన్నీ కూడా మనకి ఏదో రకంగా సాయం చేస్తుండే. పక్షులైతే విత్తనాలు వేయడము, ఆవులైతే పేడ ఎరువు తయారు చేయడము, చీమలైతే ఏమైనా పురుగు ఏమైనా చనిపోయిన పండును కానీ తినడము. ఇట్లా ప్రతి ఒక్క జంతువు ఒక్కొక్క అలవాటు దాని ప్రకారంగా చేసుకొని ఒక జీవ వైవిధ్య వ్యవస్థను ఏర్పాటు చేసిపోయింది.
దాంట్లో ఏంటంటే మరి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుండే అని అంటే, ఇప్పుడు మనము అడవుల్లోకి వెళ్తాం. ఏ రోజైనా మనం ఒక అడవుల్లోకి పోయి ఒక చెట్టుకి నీళ్ళు పోస్తామా? ఏం చేస్తాం అడవుల్లోకి పోయి? తెంచుకుంటాం. ఇంకా ఒక్క రోజు కూడా మనం నీళ్లు కానీ, గాలి కానీ, విత్తనం ఎట్లుంది కానీ, ఇవన్నీ కూడా ఏం ఆలోచించం. మరి ఇవి చూసినా అని మనకు కొంచెం ఐడియా రావాలా, అరే ఆడనేమో ఉత్తగా పెరుగుతున్నాయి, ఈడనేమో ఇంత చేస్తున్నా అని మనకు ఆరోగ్యం వస్తలేదు, విత్తనం వస్తలేదు, చెట్టు వస్తలేదు, పండ్లు వస్తలేవు. ఇవన్నీ మనం తెలుసుకుంటే అరే అవే ప్రిన్సిపల్ మనం ఈ పొలంలో వేసేస్తే అయిపోతుంది, అంతే. ఇంకా వేరే ఏం లేదు. మనం ఆడ బయట చూస్తాము. ఇప్పుడు మనం ఏం చూస్తాం? టీవీ చూస్తాం. టీవీ చూసి వాడు చెప్పేది ఏంటి అవే అంటించుకుంటాం. కానీ దగ్గర ఉండే మన కళ్ళ ముందర ఉండేది ఇట్లా చూసి వాటిని అంటించుకుంటలేము. మనం వాటిని అంటించుకుంటే మనం చాలా బాగుపడతాం. మరి ఆడ మళ్ళీ ఆ అడవుల్లో ఒక్క పోషకాలు తక్కువ ఉండే పండు ఉండదు. ఏదైనా తీసుకో, ఏ పండైనా తీసుకో, ఏ ఆకుకూరనైనా తీసుకో, నీకు మొత్తం ఆడ పోయి మనం తింటే ఏ విధమైన టేస్ట్ ఉంటుంది. తినగానే అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాం, అవునా? మనం ఇక్కడ పెంచితే మనకే నచ్చదు ఫస్ట్. ఎందుకనంటే దీనిలో అంతా విషం మందు ఉంటుంది. అది విషం మందు అని మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఇక చాలా కాలం నుంచి అయితే చాలా మందికి తెలుస్తూనే లేదు. ఎందుకనంటే మనము జీవం లేని పదార్థాలు, కెమికల్స్ అన్నీ వేస్తాం కదా. అవి వేసి అది ఉన్నంత వరకు కొంచెం చెట్టు మొలుస్తుంది, కొంచెం విత్తనాలు, గింజలు అవన్నీ ఇస్తుంది. కానీ తర్వాత భూమి మొత్తం సారవంతము, పురుగులు కానీ, చీమలు కానీ, వానపాములు అన్ని పోయినాక ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇంకెక్కడి నుంచి వచ్చే క్వశ్చనే లేదు. కానీ ఒక్కసారి అవన్నీ భూమిని సారవంతం మనం తాతలు ముత్తాతలు చేసిన విధంగా మనం చేస్తే, ఒక్కసారి చేసి పెడితే చాలు. ఇక మొత్తం మనం కాదు, మన ముందు తరాలు అందరూ కూడా మంచిగా బతికేటట్టు ఏర్పాటు ఉంటుంది మనకి. ఏ విధంగా అయితే మన వాళ్ళు చేసిండ్రో మనం ఇప్పుడు అక్కడక్కడ ఇవన్నీ చెట్లు, అవన్నీ పండ్లు పలహారాలు తీసుకుంటున్నామంటే ఇప్పుడు కొన్ని మనం పెట్టినవి కూడా కాదు. పెద్ద పెద్ద చెట్లు మనకు మన తాతలు ముత్తాతలు పెట్టినవి కూడా ఉన్నాయి. అవి ఇంకా పండ్లు పలహారాలు ఇస్తా ఉన్నాయి. మనం ఈ వ్యవస్థ నుంచి మనకు అన్ని ఎరువులు అన్ని గ్రీన్ రెవల్యూషన్ నుంచి మనకు ఇవన్నీ అలవాటు చేయడము. ఆ అలవాటు ఎంతవరకు అయిపోయింది అని అంటే, ఈరోజు ఎవరన్నా న్యాచురల్ ఫార్మింగ్ లో పంటలు పండుతాయంటే ఎవ్వరు నమ్మే విధంగా లేరు, అవునా? ఒక్కరు కూడా. అంటే అంత చేసింటారు, మళ్ళీ ఇట్లా కుర్మయ్యలాగా కొంచెం వయసు ఉన్న వాళ్ళు ముందు చేసింటారు. కానీ ముందు చేసినా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు అసలు. 100లో ఒక 90 మంది మంచి చేస్తున్నారు, ఒక 10 మంది లేరు అని అంటే ఇక ఎట్లా ఒక లాగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఎట్లా అయిపోయింది? 90 మంది కూడా లేదు, ఉత్తగా చెప్తున్నా నేను. 1,00,000కు ఒకడు లేడు. ఏమి 1,00,000కు ఒకడు లేడు లెక్క పెడితే. మేము పిచ్చోళ్ళం అయిపోయి చేస్తున్నాం. మీ అందరికి అంటే నాకన్నా తెలివి రావాలా, లేకపోతే పురుగుల మందులు వేసి పండించే వాళ్ళకన్నా తెలివి రావాలని చేస్తున్నాం. ఏమి నేను అంటే ఈ విధంగా చేస్తా అని నేను ఎప్పుడు అనుకోలే. నాకేం మా నాయన సంపాదించి పెట్టి ఇవేమి ఇవ్వలే. కానీ ఇది నేను ఎప్పుడైనా వస్తే కొంచెం గాలి తీసుకోవడానికైనా ఉంటుంది, చెట్టు కింద కూర్చోడానికి వస్తుంది అని చెప్పి అట్లా స్టార్ట్ చేసి ఈరోజు గాలి పోయింది, మంచి గాలి తీసుకుంటున్నా, మంచి ఫుడ్ తయారు చేసుకుంటున్నా. ఏమి మంచి మీలాంటి వాళ్ళకు సహాయపడుతున్నా. ఏమి సాయం కొంచెం తీసుకుంటున్నా. ఇంకా బయట ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తున్నా. అంటే ఒక మంచి ఫుడ్ ఒక్కటి నేను మార్చుకున్నా, ఇన్ని మంచి స్ప్రెడ్ చేస్తుంది. మనకే నచ్చదు. ఇప్పుడు అంటే మనము స్టార్టింగ్ ఏవో తిన్నాం, కానీ
ఈ సిస్టమ్ అలవాటు అయిపోయిన తర్వాత మనకే అనిపిస్తుంది, అరే ఈడ మనకు కోళ్ళు కుక్కలు ఇవన్నీ సాయం చేస్తున్నాయి, వాటిని ఎందుకు చంపి తినాలని మనకే అనిపిస్తుంది. ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ అరే అవి కూడా మనకి ఇంత మంచి సాయం చేస్తున్నాయి, వాటిని ఎందుకు తినాలి అని అనిపించి బంద్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా ఒకరోజు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా కొన్ని విషయాలు అట్లా రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం. రోజు నేర్చుకునే రోజు అనేది లేదు, అంత పకడ్బందీగా నేర్చుకుంటున్నాం. ఇంకా ఆయన చెప్పిండు కదా శ్యామ్, ఒక విత్తనం సార్ దగ్గర నుంచి తీసుకొని పోయి నేను వేస్తే అసలు నేను అది చూసి పరిశాన్ అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పేంత వరకు ఆ విత్తనం, నేను వేసిన విత్తనం అంత మహత్యం ఉందని నాకు కూడా తెలియదు ఏమి. అప్పుడు నేను ఎందుకు దీనిలో ఎన్ని గుణాలు ఎందుకున్నాయి, నేను సింపుల్గా చేస్తున్నాను, నేనేమిటి ఏం చేసినానే మందులు అయితే ఏమన్నా కానీ పంట రాకపోని అని అనుకొని అట్లా వేస్తుండే. కానీ ఆ విత్తనం ఎట్లా తయారైందని అంటే మంచిగా దానికి మందులు లేకుండా ఓన్లీ మన పశువుల ఎరువుతో పెరిగే విధానంలో డెవలప్ అయింది. అట్లా 1 కాదు 2 కాదు 3 కాదు 4 5 6 7 సంవత్సరాలు మంచిగా విత్తనం శుద్ధి ఒక్కొక్కసారి శుద్ధి పొంది మంచిగా అంటే రోగాలను తట్టుకునే శక్తిగా డెవలప్ అయింది. మంచిగా క్రాప్ ఇచ్చే అంటే దాన్ని ఏమంటారు ఈల్డ్ ఎక్కువ ఇచ్చే విధంగా తయారైంది. ఇవి తెలిసిన తర్వాత నేను వీటిని అన్నిటిని కనుక్కొని సీడ్ అంటే ఏంటి, సీడ్ గురించి మన వాళ్ళు ఏం చేసిండ్రు, మన పెద్దోళ్ళు ఏం చేసిండ్రు అని తెలిస్తే చూస్తే పెద్ద చరిత్ర ఉంది సీడ్స్కి. మన దగ్గర రైస్ ఈరోజు మనం వేస్తున్నాం కదా, ఇప్పుడు మీకు తెలుసో లేదో RNR PNR అని చెప్పి కొన్ని చెప్తా ఉన్నాం మనం. కానీ మన వాళ్ళు చేసిన రైస్ వెరైటీలు 1,00,000 పైన ఉన్నాయి. ప్రతి దానిలో మైసూరు మల్లిక అంటే చిన్న సాఫ్ట్గా ఉండడం, చిన్న పిల్లలకు కూడా అరిగించే గుణాలు ఉండడం. మాపిల్లే సాంబా అని చెప్పి ఒక వెరైటీ, అది పిల్లలు కాని వాళ్ళకు కూడా మంచి పోషకాలు ఇచ్చే పిల్లలు అయ్యే విధంగా చేయడం. రక్తశాలి అనే ఒక వెరైటీ, అది మొత్తం దాన్ని రక్తం కూడా మంచి చేస్తుంది, ఎక్కువ చేస్తుంది మనిషికి. ఇవన్నీ మన పాత వాళ్ళు మన తాతలు చేసిన ఆ విత్తనాల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయా? మనకి ఏం కనిపిస్తుంది? RNR ఒక్కటే కనిపిస్తుంది, ఇంకా ఏవో ఇంకా 2-3 కనిపిస్తాయి. అరే ఇన్ని 1,00,000 వెరైటీలు మరి ఎట్లా మన వాళ్ళు చేసిండ్రు? ఇప్పుడు మేము 6-7 సంవత్సరాల నుంచి ఒక వెరైటీ చేస్తే అది ఇంత మంచిగా అయింది అని అంటే మన వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు? బయట దేశాల్లో కళ్ళు కూడా తెరవనప్పుడు నుంచి చేస్తా ఉన్నాం మనం, అవునా? మన దగ్గరనే కదా అంత సంస్కృతి అంత పుట్టిందంతా ఇక్కడే కదా. మరి అన్ని ఈ 1000 సంవత్సరాల నుంచి చేసినప్పుడు మన విత్తనం ఎట్లా ఏంటది ఊహించండి. మన వాళ్ళకు మనకు తెలియకుండా ఇవన్నీ విత్తనాలంతా ఎత్తుకపోయింది. మనకి ఏం తెలియదు, మనకు అంత శుద్ధపప్పు ముద్దలను చేసేసి అన్ని వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుపోయింది. ఆ పైసలు వజ్రాలు వైడూర్యాలు తీసుకపోతే ఏం కాకపోతుండే. కానీ నిజమైన ఈ ఆహార పద్ధతులు, ఆహారాన్ని తీసుకపోతే ఏమవుతుంది? మనకన్ని రోగాలు, సంతోషం ఎప్పుడు లేకుండా. ఈ నేచర్లో కాంపిటీషన్ లేదు. మనకు ఏది చూసినా అని ఒకటి అడిగితే అది 100 ఇస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, ఇప్పుడు మనము పపాయ, మా దగ్గర పపాయ తింటాం. అది ఎన్ని విత్తనాలు ఇస్తుంది అంటే ఇది చేయడానికి ఏమైనా కష్టమా? ఒకటి నీ ప్లేస్లో పెరిగింది, నీ పొలంలో పెరిగింది, నీ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకొని బయటకు వచ్చే విధంగా తయారైంది. ఇవన్నీ విడిచిపెట్టి కొత్తది ఎక్కడో కంపెనీలో తయారు చేయింది తనకు తెస్తే వాటికి రోగాలు రాకపోతే ఏమైతే? రోగాలు తప్పించి ఇంకేం రావు.
వాటికి రోగాలు వస్తాయి, మనకు కూడా రోగాలు వస్తాయి. 100 చెట్లు పెడితే 10 పోని, అవి ఏదో పురుగు పుట్ట వాటి కోసం ఉండని, అవి తిని పోని. మనం మిగిలిన 90 చెట్లనైనా మనం తిందాం పండ్లు. మేము అంటే ఇది నిజమైన నెంబర్ చెప్తున్నాను. నేను ఒకసారి 100 చెట్లు పెట్టినాము, నిజంగా ఒక 5-6 పోయినాయి అంతే, 10 కూడా పోలే. నేనేమనలేదు, దానికి మందు వేయలేదు, పోనీ అని. అది దాని కాలం అంతే ఉందని అనుకుంది, అది పోయింది. ఇక నేనేమనలేదు. మంచిగా ఉన్నాయి, పెంచుకోవడం, మంచిగా పెద్దగా అయిన వాటి విత్తనాలు మళ్ళీ తీయడం, మళ్ళీ ఇంకా పెద్దగా అయిన వాటిని రిబ్బన్ కట్టి పెట్టడం, ఇటువంటివన్నీ చేసేసి ఆ విత్తనాలన్నీ వేరు చేసేసి మేము ఇవన్నీ తెలిసిన తర్వాత పెద్ద విత్తనాల బ్యాంక్ తయారు చేసాం. అన్ని ఈరోజు నేను ఏమైనా నా పొలంలో వేయాలంటే విత్తనం బయట నుంచి అయితే మాత్రం తీసుకురా, ఏమైనా కానీ తెస్తా. ఎట్లా నా దగ్గర లేనిది తెస్తా, 1-2 తెచ్చుకుంటా. కానీ అవి తయారైన తర్వాత 1-2 అన్ని ఇక్కడే వేసేస్తాం. అట్లా ఒకటి కాదు, చాలా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నా పొలంలో అన్ని లెక్క పెడితే చాలా రకాల, లేని చెట్టు అనేది లేదు. నువ్వు ఏదైనా పేరు చెప్తే నా దగ్గర ఉందనే చెప్తా. మీరు ఏదైనా చెప్పొచ్చు, లేనిది ఇట్లా గుర్తుపట్టి చెప్పండి. రణపల ఉంది, ఇక్కడే ఉంటుంది. ఏదైనా చెప్పండి, ఉదాహరణకి ఊరికే. ఇదైతే దొరకదు అని అనిపిస్తుంది కదా మీకు. బ్రహ్మజముడు, నాగజముడు అనుకుంటామా, అవి కూడా ఉన్నాయి. 3 ఎకరాలు ఉంది అనుకో, మొత్తం చుట్టూ గుంత తీసేసి నీకు ఆ గుంతల నుంచి వాటర్ అన్న ఇంకిపోతుంది, ఇంకా నీకు భూమి పొర లేచిపోయిందంటే మొత్తం ఆ గుంతలకు పడుతుంది. మళ్ళీ అప్పుడప్పుడు మనం ఆ గుంతలోంచి మట్టి తీసుకొని మనం ఎరువుగా కూడా వేసుకోవచ్చు. దాన్ని 15-20 ఫీట్ల మధ్యన మొత్తం నీకు కావాల్సిన చెట్లన్నీ వేసుకోవచ్చు, అడవి మాదిరిగా వేసుకోవచ్చు. మొత్తం పొలం చుట్టూ అంతా ప్రహారీ గోడ మాదిరిగా ఉంటుంది. ఇక బయట ఎవడైనా ఎరువులు వేసినా కూడా మన పొలంకి రాకుండా చూస్తుంది. మన పొలంలో పడిన నీళ్లు ఇంకేటట్టు చేస్తుంది. మన పొలంలో ఉండే టాప్ సాయిల్, ఇప్పుడు భూమి సారవంతమైన మట్టి ఎక్కడ ఉంటుంది అంటే పై పొరలనే ఉంటుంది. ఆ పై పొరల నుంచి వర్షం వచ్చినప్పుడు పోయి ఆ గుంతలనే పడుతుంది, మన దగ్గరనే పడుతుంది. మళ్ళీ మనం ఎప్పుడో 1-2-3 సంవత్సరాలకి, 4-5 సంవత్సరాలకి మళ్ళీ జేసీబీ తెచ్చి మళ్ళీ మనం కలిపేసుకోవచ్చు. అది ఇంకా మంచిగా ఎరువు మాదిరిగా తయారైంది. అంటే ఒక్కసారి వర్షం పడింది అనుకో, 1 ఎకరాకి 15 లక్షల లీటర్ల, 15 నుంచి 18 లక్షల లీటర్ల నీళ్లు మన పొలంలో పడతాయి 1 ఎకరాకే. మనం ఏం చేస్తాం, మొత్తం ఎరువుల మందులు అవి అన్నీ వేస్తే భూమి అయితే ఏమవుతుంది, గట్టిగా రాయి మాదిరిగా అవుతుంది. అవి ఏమవుతుంది, నీళ్ళన్నీ వేరే దగ్గర పోతాయి. ఎక్కడ పోతాయి, ఎక్కడో పోతాయి, చెరువులకి, వాగులకి, దానిలో తీరు. కానీ మనం సారవంతం పెంచితే కదా మనం ఇవన్నీ భూమి పీల్చుకునే గుణం అన్నీ చేసుకోవచ్చు. మనమైతే బకెట్లతో అయితే పోయలేం. ఇంకా చెట్లు పెట్టినా కానీ అవన్నీ కొంచెం పీల్చుకొని తేమ ఉంచుతాయి. ఇప్పుడు ఈ టైంలో మనం బయట ఎక్కడైనా కూర్చోగలుగుతామా? ఇప్పుడు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. ఎందుకు, కొంచెం చుట్టూ చెట్లు ఉన్నాయి అంతే. నేను ఏం చేయలేను, నీకోసం ఏసీఎం తీసుకురాలేను కదా. ఇవన్నీ మనం చేసుకోలేమా? అట్లా చిన్న ఇట్లా ఆలోచించుకొని మనకుండే పరిస్థితులే మనం పోయి బయట నుంచి తీసుకురావాలా, అన్ని పెద్దగా చేయాలని అనుకోకున్నా కూడా మనం ఇవన్నీ వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చు. ఇట్లా నేను చేస్తే ఇప్పుడు నా పొలంలో 150 రకాల వస్తువులు ఇట్లా పైసలు సంపాదించుకునే ఏర్పాట్లు ఉన్నాయి. 150 రకాలు. నేను ఇంకా కొన్ని లెక్క పెట్టలే. అన్ని రకాలగా పైసలు సంపాదించుకోవచ్చు. మీరు ఎన్ని రకాలుగా పైసలు సంపాదిస్తారు వ్యవసాయం చేస్తే? వస్తే పత్తి, వరి. అదే మరి ఒకవేళ వర్షం ఎక్కువ వస్తే చిన్న మార్పు. ఇది 10 ఏండ్ల క్రితం చూస్తే మనం దీనిలో ఇలా చెట్టు మొలుస్తుందా అని అంటుండే. మనం అందరూ పిచ్చోళ్ళు అని అనుకుంటుండే. ఇప్పుడు అడవి చూస్తున్నారా? నాకు ఒక చెట్టు పోతే ఏం కాదు, 4 పోనీ 5 పోనీ నేనేమనుకోను.
ఇంకా 100 ఉన్నాయని అనిపిస్తుంది. దేని గురించి ఆలోచించాను, ఇది పోతుంది రానైనా పురుగు మందు వేసి దాన్ని బతికియాలా, దీని పండు తినాలా అని అనిపించదు నాకు. మంచిగా దాన్ని కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఎన్ని రోజులు పట్టుకుంటాం దాన్ని, దానిలో సీడ్ ప్రభావమో లేకపోతే అది కూడా ఆలోచించవచ్చు. ఈ ఫుడ్ చిన్న చిన్న చీమలకే ఎన్నేమో మనకు కాదు అని కూడా మనం విడిచిపెట్టచ్చు. ఈ విధంగా చిన్నగా ఆలోచించుకుంటూ మనం చేస్తే చెప్తున్నా ఏమంటే చేయొచ్చు. సరే నేను ఇది పైసలుండి చేసినా, కానీ పైసలు ఉన్న వాళ్ళే చేసేది కాదు ఇది. పైసలు లేకుండా కూడా ఇంతకంటే బ్రహ్మాండంగా చేస్తారు. నాకు టైం దొరుకుతుందా? నువ్వు ఈరోజు వచ్చినావు కాబట్టి మీకు దగ్గర మాట్లాడుతున్నావు, కానీ రేపు రాండి, రేపు వస్తే నీకు దొరకను కూడా దొరకను. మరి నేనే ఈ మాత్రం చేస్తా అంటే మీ లెవెల్లో ఇంకెంత కావాలా? దీనికి ఒక 10 ఇంతలు 1000 ఇంతలు కావాలన్నా కదా, ఈజీగా కావాలా. ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే అదే, రాత్రి పడుకుంటే అదే, తింటే అదే, లేస్తే అదే. ఇంత మంచిగా చేస్తున్నప్పుడు ఇంకెంత విధంగా ఏ విధంగా కావాలో మనకది. మనకు వస్తే ఒకటేసారి ఇన్కమ్ వస్తుంది. మీకు నాకు ఒకసారి మునక్కాయ వస్తుంది, ఒకసారి కొబ్బరికాయలు వస్తాయి, ఒకసారి అరటి పండ్లు వస్తాయి, ఇంకొకసారి ఎండాకాలంలో అన్ని పౌడర్లు చేసి పెట్టేస్తాం. టూత్ పౌడర్, సోప్స్, షాంపూ, అందరు వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ చేసుకుంటాం. ఒక్కరోజు కూడా నేను మీలాగా ఆలోచించాను, అరే ఈరోజు పోయి మార్కెట్కి పోయి పైసలు తెచ్చుకుందాం అని చెప్పి. నేను ఈరోజు పైసలు కావాలంటే ఈరోజు వస్తే పోయి తెచ్చుకుంటా. అరే మునక్కాయలు ఉన్నాయి, పోయి అమ్మి తీసుకురాపో, నువ్వు కొన్ని పెట్టుకో, నాకు కొన్ని ఇచ్చేసాయి. ఎందుకంటే నేను కూడా ఇది నడపాలి కదా. అన్ని ఉతగా చేసినాం అనుకో నడపగలుగుతామా? దీని కూడా కొంచెం ఖర్చు. ఆయిల్ ఎవరు రారు మంచిగా, ఎవరు ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఆయిల్ తీసుకొని పోయి తింటారు. నేను వాళ్ళు అడిగినప్పుడే ఇస్తా, నేను పోయి చెప్పుకొని ఇయ్య. ఎందుకంటే ఎవరు లేకున్నా మన ఇంటికి అయితే అవుతుంది కదా. అది ఒక 3-4 ఐడియాలు తీసుకొని అవన్నీ చేయడం, 3-4 ఐడియాలు తీసుకొని అవన్నీ చేసి 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 ఐడియాలు పెట్టుకోవాలి. అన్ని 10 ఐడియాలు పెట్టుకున్నాం అనుకో, మనం దేనికి కూడా ముందుకు కాలేము. అట్లా కొన్ని పండ్ల చెట్లు, కొన్ని దూరం 5 లేయర్ ఫార్మింగ్ అని అంటారు, తెలుసా? చిన్నగా 40, ఇప్పుడు మనకు 3 ఎకరాలు ఉందంటే ఒక ప్లాట్ తీసుకోవచ్చు, 50 ఫీట్లు 50 ఫీట్లు అట్లా తీసుకొని దానిలో అన్ని చెట్లన్నీ పెట్టుకోవచ్చు. దాన్ని దగ్గర 100 చెట్లను పెట్టుకోవచ్చు. దానిలో అరటి ఉంటుంది, మునగ ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, ఇంకా పపాయ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కాకుండా కింద వెజిటబుల్స్ ఉంటాయి, మళ్ళీ లోన గడ్డలు అయ్యేవి, పసుపు, అల్లం ఉంటుంది, లేకపోతే క్యారెట్, కీరా ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది. ఇంకా చెట్లకు పాకే తీగలు ఉంటాయి, పచ్చలి కూర కానీ. ఇంకా మంచిగా ఇట్లా అడవి మాదిరి అయిపోతే మిరియాలు, ఇలాచీలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే వాటికి మన టెంపరేచర్ ఉంటే బతకవు, వాటికి కొంచెం టెంపరేచర్ చాలా తక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. సో మీరు మంచిదండి ఇక్కడ రావడము, మంచిగా ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ విధానం. కాకపోతే 1 ఎకరా కూడా కాదు, 1 ఎకరాలో నేను చెప్పి బెడ్ ప్లాట్ 10 అవుతాయి. మనం 1-2 వేసుకుందాం, 1-2కే చాట్ అవుతుంది మనకి పని. దానిలో కలుపు తీయాలా, మళ్ళీ ఇంకో మొక్కలు వేయాలా, గడ్డి పెంచుకోవచ్చు, ఇంకా ఏ ఆకుకూరలు, పండ్లు అన్నీ వేసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ అయిపోయినాక మనం మెల్లగా గిడి వరకు పోయి చూద్దాం. ఒకటే మోడల్ చూపిస్తాం, మిగతా నా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే అవన్నీ చూడండి. నాకు 11:30కి ఒక మీటింగ్ ఉంది. ఎంత టైం? అయితే ఇంకొక 1/2 అవర్ వరకు మాట్లాడదాం. 1/2 అవర్ వరకు మాట్లాడేసి మీరు తిరిగి చూస్తా అంటే చూడండి, నేను చూపించేది ఇది ఒక్కటి చూపిస్తా. అట్లా
ఒక దగ్గర పండ్లు ఉన్నాయి, ఒక దగ్గర 5 లేయర్ ఫార్మింగ్ ఉంది. అట్లా చాలా రకాలు. ఒక దగ్గర కూరగాయలు ఉన్నాయి, తను చేస్తున్నాడు. ఈశ్వర్ అని ఆయన ఫార్మసిస్ట్. ఆయన కూడా పొలం అంటే చాలా మక్కువ, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఆయనకి. ఇంత చదువుకొని కూడా అవి చేయడానికి ముందుకు వచ్చిండు. చిన్న ఏజ్లో బీపీతో సఫర్ అయ్యి, అరే బీపీకి మందులు లేకుండా నయం చేసుకోవచ్చు అనే ఒక మాట చెప్తే ఆయన మొత్తం అవన్నీ ఇచ్చిపెట్టి పొలంకి వచ్చిండు. బీపీ మందులు లేకుండా నయం అవుతుంది అని చెప్తే ఆయన మందులు లేకుండా అన్ని అట్లా పౌడర్లు, కషాయాలు ఇవన్నీ చేసుకొని అవి తినుకుంటూ బీపీ నయం చేసుకుంటున్నాం. అట్లా ఒక్కటి కాదు, మనము అంటే ఆ విధానం నుంచి బయటికి రావాలా. మనం ఫస్ట్ మనం చేసేది కరెక్ట్ అయినా కూడా ఇంకా కొత్త ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది మనం నేర్చుకుంటే మనము ఇంకా చాలా చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు మునగ ఉందనుకో, మునక్కాయ అమ్మినాం అనుకో, ఎంత వస్తుంది? 10కి 3. నేను రూపాయికి ఒకటే ఇస్తా ఇక్కడ. ఎందుకంటే 30 చెట్లు వాడు తీసుకుపోతాడు, కొన్ని అమ్మేస్తాడు, కొన్ని 1 పైసలు తీసుకుంటాడు, మళ్ళీ కొన్ని తెస్తాడు. నేనేమన్నా నాకు కొన్ని వచ్చినా చాలు కదా, ఎందుకంటే ఎన్ని దానిలో అన్ని చూసుకుంటూ పోలేం కదా. అట్లా కొన్ని మునగ పౌడర్ చేస్తాం. ఆడ ఉంది ఆకు ఎండబెట్టి, సోలార్ డ్రైయర్ ఉంది, లేదంటే మామూలుగా ఈడ పెట్టినా అని ఎండిపోతుంది. ఒకరోజు పౌడర్ చేసి పెట్టినాం అనుకో, ఎంతకు పోతుంది అది పౌడర్ ఆకు? గ్రాముల లెక్క 100 గ్రాములకి 200 రూపాయలు ఉంటుంది. అంటే కిలో దగ్గర 1500 నుంచి 2000 వరకు. ఎప్పుడు సంపాదించాలి మనం? అదా ఇక అది చెప్పాలంటే మళ్ళీ ఇంత క్లాసెస్ కావాలా. చెప్తా, చిన్నగా చెప్తా. మునగ ఆకుతో నయం కాని రోగం అనేది లేదు. ఆ యునానీలో మునగ ఆకు గురించి చెప్తారు. అది 300 రకాల రోగాలు నయం చేస్తుంది. ఏమి అంతెందుకు, నాకు తెలిసింది చెప్తా. మేము ఎవరికైనా రక్తం తక్కువ ఉంటే దీన్ని కషాయం మాదిరిగా చేసుకొని తాగమని చెప్పి ఇప్పుడు ఇచ్చింది ఏంటి? అదేనా? ఇది దీనిలో కూడా మునగ ఆకుంది. మంచిగా ఉందా? దీనికి ఎన్ని పైసలు ఖర్చు అయితే చెప్పు? బెల్లం ఒక్కటే మనం ఇట్లా చేసుకోలేమా? ఇంత ఆరోగ్యమైన ఛాయ్ తాగలేమా మనం? మనం ఎంత ఛాయ్ తాగాలంటే ఎన్ని పైసలు బయట? 10 రూపాయలు. ఇప్పుడు నా దగ్గర 40 ఆవులు ఉన్నాయి. రోజు పాలు ఇంట్లోకి దొరకవు. ఒక్కొక్కసారి 40 ఆవులు ఉంటాయి. మరి దేశం అంతా పాలు ఎక్కడ దొరుకుతున్నాయి మీకు ఛాయ్ చేసుకొనికే? మరి అది తెలిస్తే మళ్ళీ తాగుతామా మనం? అట్లే తాగుతాం. మళ్ళీ ఆ ప్లాస్టిక్ దానిలో వేసుకొని తాగి ఆడేస్తాం. ఆడ చెట్టు మొలుస్తుందా? మనం మళ్ళీ పేరుకి రైతులం అంటాం, భూమి మీద ప్రేమ ఉందని అంటాం, భవిష్యత్ తరానికి ఏమో ఇద్దామని అంటాం. ఏమి ఇస్తాం చెప్పు? మనకే అయితే తీసుకోనికి, ఇక వాళ్ళకి ఏమి ఇస్తాం? ఇట్లా మనము చిన్నగా స్టార్ట్ చేసుకుంటే బ్యూటిఫుల్ లైఫ్ మనకు మంచిగా అనిపించినప్పుడు ఇంకొకటి 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 అట్లా పెంచుకుంటూ మొత్తం 3 ఎకరాలు అంటే ఒక 1-2 ఇయర్స్లో మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. అట్లా దీనికి అట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ఓపిక కావాలా, నమ్మకం కావాలా. ఏమి ఇటువంటివి క్షేత్రాలు కూడా ఇంకా ఇది ఉంది అంటే నేను అంతంత మాత్రం టైం ఇస్తూ ఇంతవరకు తెచ్చిన. ఇంకా నాకంటే పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా? ఇంక వాళ్ళకి ఇంకేం లేదు. నాకు నిజంగా ఒక 100 పనులు ఉంటాయి. రోజు హాస్పిటల్ ఉంటుంది, ఆపరేషన్లు ఉంటుంది, డ్యూటీ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంకా నేను వేరే చదువుతూ ఉంటా. ఇవన్నీ తెలిసినా కూడా ఇవన్నీ అయిన తర్వాత గింత చేస్తే ఇంత ఉంది. ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళకి మొత్తం ఒకటే
పొద్దున్న లేస్తే తిండి, నిద్ర, పడుకోవడం అంతా కూడా వ్యవసాయమే ఉంటుంది. చెప్తున్నా ఆ బాబు ఇప్పుడు వచ్చిండు కదా, నిజంగా దీనిలో దిగితే మాత్రం నిజంగా రైతు రాజు. చిన్న మాట అవుతుంది, చిన్న మాట అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఇటువంటి పిల్లల్ని ఫస్ట్ తీసుకురాం, అరే మనమే బేకార్ పని చేస్తున్నామని అనుకుంటాం, అరే ఇది ఎందుకు ఎవరికి పనికిరాని పని చేస్తున్నామని అనుకుంటాం. అనుకొని పిల్లల్ని ఏం చేస్తాం, చదువుకొని రాని మంచిగా మనకి హాలిడేస్లో వచ్చినప్పుడన్నా సాయం చేసేటట్టు చేసుకోండి, అవన్నీ ఇడిచిపెట్టి వేసేస్తాం మనం. తీరా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు వచ్చి ఈ భూమి పైన వచ్చి చెట్టు పెట్టంటే పెడతాడా? బాగా చెప్పిన వాళ్ళే నువ్వు, మేము చదువుకొని ఆడ ఏసీలో ఉంటాము అని అంటాడు. ఏసీలో ఉండి రోగాలు తెచ్చుకుంటాం నీకెందుకు అని అంటాడు. అప్పుడు అర్థం కూడా కాదు. నువ్వు ఏమైనా గింజుకొని చెప్పు, మనకి అర్థమే కాదు. చిన్న చిన్న పిల్లల్ని చూస్తున్నా. మొన్న ఒక ఫామ్ లో ఉండడానికి ఇద్దరు కపుల్ వచ్చిండ్రు. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఏం చదువుతున్నాడు అంటే వాడు 8th 9th క్లాసే, 7th లో ఫెయిల్ అయిండు. నేను అనుకున్నా ఆ పిల్లవాడు ఉన్నాడంటే విన్ కన్నా యూజ్ అవుతుంది అని అనుకున్నా. వాడంతా ఫోన్కి అలవాటు పడిండు చక్కగా, ఎవ్వని మాట వింటలేడు, తండ్రి గిండ్రి లెక్క కూడా లేదు. నేను హైదరాబాద్ పోతా, ఆడ ఉద్యోగం చేసుకుంటా, నా ఫ్రెండ్స్ ఆడ ఉన్నారు అని చెప్పుకొని వెళ్ళిపోయా చక్కగా. వచ్చి ఒక్కరోజు ఉండలే. అంటే పిల్లలకు మనం అంత విద్య నేర్పిస్తున్నాం. అరే మనం పుట్టిన భూమి, మనం దీంతో బతుకుతున్నాము. ఏదైనా ఒకటి మనం దీంతో కనెక్షన్ లేనిది ఏదైనా ఉందా? బట్ట భూమి, నీరు భూమి, గాలి భూమి, ఏదైనా దీనికి లింక్ లేనిది ఏదైనా ఉందా? ఏమన్నా ఉంటే చెప్పండి. అంటే అవి కూడా పిల్లలకు అర్థం చేయకుండా పెంచుతున్నాం మనం. ఫస్ట్ తెలియాల్సింది ఇది తెలిసినాక చదువు ఆటోమేటిక్గా వస్తుంది. అది రాకుండా ఏం కాదు. ఇక ఆడ చదివి మొత్తం భూమిని తన్నడము, భూమిని చిదరించుకోవడం, పశువులను చిదరించుకోవడం, కోసి మాంసం తినడము, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా భూమి మీద ప్రేమ వస్తుందా? చెట్ల మీద ప్రేమ వస్తుందా? ఇంకేమొస్తుంది? మనకి రోగాలు తప్పించి ఇంకేం రానే రావు. వాడు అక్కడ పోయే ప్రశాంతత లేదు, ఇది పంట పండకపోయే ప్రశాంతత లేదు, అది తింటే ఆరోగ్యం లేదు, ప్రశాంతత ఏ విధంగా చూసినా అని ఒక్కటికి 10 ఇంతలు అవుతుంది, తడిసి మోపడేటట్టు అవుతుంది. సో ఈ విధంగా ఉంది. మంచి చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏమి హెల్ప్ కావాలన్నా నేను మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు అందరు మాట్లాడాలని మిమ్మల్ని ఇక్కడ పిలిచినాం, కానీ మీరు ఒకరు ఇక్కడ చేస్తున్నాం అని అంటే కూడా ఆడ కూడా ఏదో ఒక రోజు సండే మీ దగ్గరనే పెడితే ఆడ 10 మంది ఉంటే మనం మాట్లాడుకుందాం, అట్లా కూడా చేసుకోవచ్చు. అది ఇంకొకటి లాస్ట్కి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనము ఇప్పుడు శ్యామ్ తీసుకున్న విత్తనాలు, నా దగ్గర చేసిన విత్తనాలు, మీరు యాక్చువల్గా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, దీన్ని మీరు కొంచెం కొంచెం చేసుకొని ముందుకు వెళ్ళడమే మంచిది. నేను ఇంత మాటలు చెప్పినా, సార్ ఇంత మంచిగా చెప్పిండు, సార్ దీంతో బతుకుతున్నా అని చెప్పి మొత్తం వేసుకొని అంటించుకోకండి. కొంచెమే మీకు ఎంత ఇది పోయినా కానీ ఏం కాదు. ఇప్పుడు మనకు 10,000 వచ్చినాయి అనుకో, ఒక 200 రూపాయలు ఎవరైనా అడిగితే ఇచ్చేయచ్చు కదా, ఇచ్చేస్తాం. అది మళ్ళీ తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు ఇచ్చేస్తాం మళ్ళీ కదా. అంతే చేసుకోండి. మీకు 10 ఎకరాలు ఉందనుకో, 1/2 ఎకరా వేసుకోండి. దానిలో ఏం రాదనుకోండి, అంటే వచ్చినా రాకుండా పర్లేదు అనుకోండి, రాదనుకోకండి, ఎట్లనే వస్తుంది. దానిలో మనకు ఈ విధానంలో చేసుకుంటే మనకు అది నమ్మకం అయిన తర్వాత ఇంకో కొంచెం పెంచుకొని ఆ 10 ఎకరాలు ఒక 4-5 సంవత్సరాలు కానీ అట్లా చేసుకోండి. సో ఇప్పుడు మనం వరి ఒక్కటి